జై శ్రీరామ్. అందరికీ తెలంగాణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి. హైకోర్టు సిగ్నల్ ప్రకారం వార్డు మెంబర్లు మరియు సర్పంచ్ల ఎలక్షన్స్ మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది. కాబట్టి ఏ నాయకుడిని ఎంచుకుంటారనేది ఆ గ్రామ ప్రజల నిర్ణయము. కాకపోతే అందరికి ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఎవరు పోటీలో ఉన్నా సరే డబ్బులు ఆశించకండి. ఒకటే మీ ఒక ప్రధానమైన డిమాండ్, ఎంతో కష్టపడి మీరు పంటలు పండిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. రైతులందరూ కోతుల వల్ల కొన్ని లక్షల ఎకరాల పంటలు నష్టమవుతున్నాయి. కాబట్టి ఊర్ల నుండి కోతులని ఒక్క కోతి లేకుండా మొత్తం అన్నిటినీ నిర్మూలించి తీసుకుపోయి వేరే రిజర్వ్ ఫారెస్ట్లల్లో వదిలిపెట్టేంత వరకు ఎవరిని కూడా ప్రచారం చేయనీయకండి. ఎవరు కూడా ప్రచారంకు వెలిస్తే వెళ్ళకండి. రైతులారా, ఇది మీకు అవసరమైంది. కాబట్టి మీరు ఇంకా మీకు సహకరించే వాళ్ళు గ్రామస్తులందరికీ, రైతులకే కాదు, మామూలు సామాన్య ప్రజలకు కూడా గ్రామాలలో కోతులతోని చాలా ఇబ్బందికరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇది ప్రభుత్వం కూడా గుర్తించాలి. ఈ సమస్యలన్నింటినీ తెలంగాణ ప్రభుత్వం మరియు తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు బాగా ఆలోచన చేసి ఇప్పటి నుండే మీ వార్డు మెంబర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎవరైతే ఆసక్తిగా నిలబడాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా మీ ఒక తీర్మానం, మీ వార్డు తీర్మానమా గ్రామ తీర్మానమా చేసి ఎవరికైతే మీరు గెలిపించాలనుకుంటున్నారో వాళ్ళకి మీ యొక్క వినతి పత్రం అందేయండి. ఫస్ట్ నోటిఫికేషన్ కంటే ముందు ఇక్కడ కోతులది సమస్య పరిష్కారం అయిపోవాలి. కోతులది ఇంకా మీ గ్రామాలలో ఇంకేమైనా చిన్న సమస్యలు ఎవరినో కూడా అవన్నీ కూడా పరిష్కారం అయిపోవాలి అనే విధంగా మీ యొక్క తీర్మానాలు రాసి మీ స్థానిక నాయకులు, గ్రామ పెద్దలకు, ఎవరైతే పోటీలో నిలబడాలనుకున్న ఆసక్తి చూపుతున్న వ్యక్తులందరూ కూడా మీ యొక్క ప్రధానమైన డిమాండ్గా కోతులని తీసుకెళ్ళాలి, కోతుల బాధ నుంచి మా పంటలను రక్షించాలి, మమ్మల్ని రక్షించాలని గట్టిగా డిమాండ్ చేయండి. ఈ వీడియోని వైరల్ చేయండి, లైక్